కమ్మ కులానికి కమ్మ కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది, ఆకలితో ఉన్నాడేమో ఏమైనా పెడదాము అని. అందుకే కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి 10 మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం. అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు. కుమార్ గారు అనేక విషయాలు చెప్పారు. నాకు కూడా ఇందాక కారులో వస్తూ ఉన్నప్పుడు ఏదో ఫోన్ వచ్చింది, పలానా కేజీఎఫ్కి వెళ్తున్నాను అని అనగానే, కేజీఎఫ్ అనే సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది కదండి అన్నారు. నేను సినిమాలు చూడనమ్మా, కేజీఎఫ్ ఏమిటి అంటే, అదేనండి కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది ఒక సినిమా కదా అంటే, ఇంచుమించుగా అలాంటి దానికే వెళ్తున్నానమ్మా అన్నా. ఇంచుమించుగా అంటే ఏమిటమ్మా అన్నారు. ఏం లేదండి, భూమిని బాగా పిండి సారం తీసి బంగారు తీగలు పండించేటటువంటి జాతి ఒక కార్యక్రమంలోకి నేను వెళుతూ ఉంటే, నిన్న మొన్న అటువంటి రైతు బాంధవులకి ఆత్మబంధువై ఎంతో మంది కుటుంబాలను ఆదుకున్న ఒక మహానుభావుడు వస్తున్నాడు, అతనిని దర్శించుకోవడానికి కూడా వెళ్తున్నాను అని నేను ఈనాటి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మాటలు రావడంలా. ఎందుకంటే అంతకుముందు ప్రతిరోజు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ఉపన్యాసాలు రాత్రిపూట వింటూ ఉండేదాన్ని. చాలామంది మిత్రులతో కూడా అన్నాను, ఇది అతిశయోక్తి కాదు. ఈ మధ్య నా ప్రసంగాల కంటే కూడా నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో ప్రసంగాలు వింటూ ఉంటే చాలా చాలా ఆనందపడుతున్నాను అని నేను గర్వంగా చెప్పుకున్నాను. నాన్న, ఇది నేను అతిశయోక్తి కాదు, అభినందనలు, ప్రేమాశీస్సులు. ఎందుకంటే ఒక పేపర్